హాయ్ పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో కొన్ని లాంగ్ డివిజన్స్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. లాస్ట్ వీడియోలో మనం చిన్న డివిజన్స్ చూసాం కదా. ఇప్పుడు కొన్ని పెద్దవి లాంగ్ వీడియోస్ అనేవి ఎలా చేయాలో చూద్దాం. 936 divide to 3. Okay, ఈ 3 divided 936 అనేది మనము డివిజన్ చేద్దాం. 936 3 1జలో మనకు ఈ 9 అనేది ఎప్పుడు వస్తుంది? 3 1 जा 3, 3 2 जा 6, 3 3 जा 9, 3 3 जा 9. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? సబ్ట్రాక్షన్ చేయాలి, మైనస్ అనేది చేసుకోవాలి మనం. 9 minus 9 0. ఓకే, నెక్స్ట్ మనం నెక్స్ట్ డిజిట్ అనేది డౌన్ చేసుకోవాలి. 3 ఈ 3 1జలో మళ్ళీ 3 ఎప్పుడు అవుతుంది మనకి? ఎప్పుడు వస్తుంది? 3 టేబుల్లో 3 1 जा 3. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? -3 minus 3 0. నెక్స్ట్ డిజిట్ ఏంది? 6 డౌన్ టు 6. ఓకే, 3 1జలో 6 ఎప్పుడు వస్తుంది మనకి? 3 1 जा 3, 3 2 जा 6, 3 2 जा 6. మళ్ళీ సబ్ట్రాక్షన్స్, మళ్ళీ మైనస్ అనేది మనము చేసుకోవాలి. ఓకే, అప్పుడు మనకి -6 - 6 ఎంత అవుతుంది? 0. ఓకే, ఈ డివిజన్స్లో మనకి లాంగ్ వచ్చేసి 0 వచ్చిన దాకా మనము చూసుకోవాలన్నమాట. దీనికంటే ఈ డివిజన్ కంటే మనం దేని నుంచి చేస్తున్నాం? ఇప్పుడు మనం ఇక్కడ డివిజన్ 3 టేబుల్ నుంచి చేస్తున్నాం కాబట్టి 3 టేబుల్ కంటే తక్కువ ఇక్కడ ఉన్న డివిజన్ కంటే ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో తక్కువ నెంబర్ వచ్చిన దాకా మనము డివిజన్ అనేది చేసుకోవాలి. ఓకేనా? దీన్ని ఏమంటాం? రిమైండర్. దీన్ని క్వశ్చన్. ఆన్సర్ అనేది ఆన్సర్ ఎంత వస్తుంది మనకి? 312. ఇది కాదు మనకు ఆన్సర్, ఇది. ఓకే, డివిజన్ అనేది ఇది. అర్థమవుతుందా? దీన్ని డివైడెడ్ అంటారు. నెక్స్ట్ 4 డిజిట్స్ చూద్దాం ఇప్పుడు. 4 2 8 4. డివిజన్ డివైడెడ్ 2. ఓకే, ఈ 4284 రూపీస్ని మనము ఇద్దరికి షేర్ చేయాలి. సేమ్ రావాలన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? మనము 2 టేబుల్ అనేది తీసుకోవాలి. 2 టేబుల్లో ఫస్ట్ 1 డిజిట్ అనేది మనం ఇక్కడ చేసుకుంటూ వెళ్ళాలి. 2 1 जा 2, 2 2 जा 2 2 जा 4, 2 2 जा 4. దీన్ని మనం మైనస్ చేసుకోవాలి. అర్థమవుతుందా? 4 - 4 0. నెక్స్ట్ బ్రింగ్ డౌన్ 2. నెక్స్ట్ మళ్ళీ 2 1జలో 2 ఎప్పుడు వస్తుంది మనకి? 2 1 जा 2. మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాలి. -2 - 2 0. ఓకే, నెక్స్ట్ డౌన్ టు 8. 1 డిజిట్ అనేది మనము ఇలా చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. 8 2 1 8 మనకి ఎప్పుడు వస్తుంది?
ఏ టేబుల్లో వస్తుంది? 2 1 జా 2, 2 2 జా 4, 2 3 జా 6, 2 4 జా 12. సారీ, 2 2 జా 4, 2 3 జా 6, 3 4 జా 8, 2 4 జా 8 మైనస్ సబ్ట్రాక్ట్ చేయాలి మళ్ళీ. 8 minus 8 0. నెక్స్ట్ మళ్ళీ డౌన్ టు 4. లాంగ్ డివిజన్స్ అంటే ఇలా చేసుకుంటూ వెళ్ళాలి. 4 అనేది మనము డౌన్ చేసుకున్నాం. 4 అనేది మళ్ళీ మనకు 2 1 జాలో ఎప్పుడు వస్తుంది? 2 1 జా 2, 2 2 జా 4, 2 2 జా 4. సబ్ట్రాక్ట్ మైనస్ అనేది 0. -4 minus 4 0. Okay, this is long division. Next, five 6 8 4 divided 4. 4 టేబుల్లో ఈ డివిజన్ అనేది మనము చేద్దాం. 4 టేబుల్లో 5 అనేది దీనికన్నా పెద్ద లెటర్ కాబట్టి మనకు 5 అనేది 4 టేబుల్ వస్తుందా? రాదు. కాబట్టి మనం అప్పుడు ఏం చేయాలి? దీనికంటే మనము చిన్న నెంబర్ అనేది యాడ్ చేసుకోవాలి. దీనికన్నా చిన్న నెంబర్ ఏమొస్తుంది మనకు 4 టేబుల్లో? 5 కన్నా చిన్న నెంబర్ 4 వస్తుంది మనకి. అర్థమవుతుందా? 4 టేబుల్లో 4 వస్తుంది. కాబట్టి ఈ 5 తీసుకోకుండా మనము 4 అనేది తీసుకోవాలి. 4 1 జా 4. సబ్ట్రాక్ట్స్ మైనస్ చేయాలి మళ్ళీ. 5 minus 4 ఎంత అవుతుంది? 1. ఇక్కడ 1 వచ్చింది మనకి. ఓకేనా? ఇక్కడ అంతా జీరోస్ వచ్చినాయి కాబట్టి ఇది మనకు పెద్ద నెంబర్ వచ్చింది కాబట్టి ఇక్కడ మనము చిన్న నెంబర్ తీసుకున్నాం. ఇందులో మనకు 1 అనేది యాడ్ అవుతుంది. ఓకేనా? -5 minus 4 1. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఇక్కడ డౌన్ టు 6. ఇది స్టీజ్ ఇలానే ఉంచి డౌన్ టు 6. ఓకే, ఇప్పుడు ఎంత అయింది? ఇది 16 అవుతుంది. ఈ 16 అనేది 4 టేబుల్లో వస్తుందా మనకి? ఫస్ట్ ఈ డిజిట్ తోటి చేస్తున్నాం కాబట్టి ఇదే డిజిట్ మనకు ఈ 2 అనేది వచ్చినాయి కదా. ఇప్పుడు ఈ 2 అనేది 4 1 జాలో మనకు ఎప్పుడు వస్తుంది చూద్దాం. 4 1 జా 4, 4 2 జా 8, 4 3 జా 12, 4 4 జా 16. అర్థమవుతుందా? జీరో. 16 minus 16 0. నెక్స్ట్ డివిజన్ 8. 8 అనేది ఎప్పుడు వస్తుంది మనకు 4 టేబుల్లో? 4 1 జా 4, 4 2 జా 8 -0. సబ్ట్రాక్ట్ చేసుకుంటూ పోతూ ఉండాలి ఇవన్నీ మనం. నెక్స్ట్ 4 డిజిట్ ఏంది? 4. 4 అనేది ఎప్పుడు వస్తుంది? 4 1 జా 4 -4. 4 minus 4 0. ఓకే, ఇవనేవి లాంగ్ డిజిట్స్. మనము ఎన్ని నెంబర్స్ వేసుకున్నా ఇలాగే వస్తుందన్నమాట. నెక్స్ట్ వీడియోలో మనము ఇక్కడ 2 డిజిట్స్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అనేది మనము నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్.